మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావుగన్ అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన ఈ మావుగన్ అంశం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే జరుగుతుంది. ఈ చర్చ మీద మీ అభిప్రాయం ఏంటి? అమరావతి మీద వ్యతిరేకతతోనే ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కూటమి ప్రభుత్వం ఇప్పుడు కాదు 2014లో అధికారంలో వచ్చినప్పుడే చేసినటువంటి పొరపాటు కారణంగా ఇప్పటికి కూడా ఒక సమస్యకు పరిష్కారం దొరకట్లేదు. రాజధాని అన్నది ఒక రాష్ట్రానికి పరిపాలనా కేంద్రం మాత్రమే. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2014-19 మధ్యలో కూడా ఏదైతే అమరావతిని ప్రతిపాదించారో ఆ రోజు కూడా ఇదే సర్వరోగ నివారణి ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్ని సమస్యలకు విద్య, ఉపాధి, వైద్యం, ఆర్థిక అన్ని రకాల సమస్యలకు ఒకే ఒక పరిష్కారం రాజధానిగా ఎప్పుడైతే మార్చారో మొత్తం సమస్యకు కారణం అవుతా ఉంది. కాబట్టి పునాది వేసినప్పుడే గందరగోళం కారణంగానే ఇట్లాంటి పరిస్థితులు వచ్చాయి. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సరే ప్రభుత్వం కంటిన్యూ ప్రాసెస్ అయినప్పటికీ కూడా 14-19 వరకు మీరు వేసిన పునాదులు కొనసాగించలేని పరిస్థితి. బేస్ ఎప్పుడు కూడా అల్టిమేట్గా బిల్డింగ్ నిర్మాణానికి అనుగుణంగా వేసుకోవాలి, బేస్కి అనుగుణంగా బిల్డింగ్ కట్టాలి. ఇక్కడ ఏమవుతుంటే బేస్కి బిల్డింగ్కి సంబంధం లేకుండా పోతా ఉంది. అందుకని అమరావతి ప్రాజెక్ట్ని కొనసాగించలేని పరిస్థితి ఒకవైపు. రెండోవైపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ మొత్తం పరిస్థితి ఏంది? ఉత్తరాంధ్రలో ఒక పరిస్థితులు, రాయలసీమలో ఒక పరిస్థితి, మధ్య కోస్తాలో ఒక పరిస్థితి, పల్నాడులో ఇట్లాంటి ఒక పరిస్థితులు ఉన్నాయి. శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది, చంద్రబాబు గారు మీరు ఆయన చనిపోయే ముందు ఒక లెటర్ రాసినాడు. ఆయన క్యాన్సర్ పేషెంట్, చనిపోతే రెస్ట్ రాసి చనిపోయాడు. ఆయన చేసిన హెచ్చరిక ఏంటంటే చివరిలో, నాయుడు గారు మీరు రాజధాని ప్రాజెక్టు విషయంలో ఒక అడుగు వెనక్కి వేయకపోతే ఆంధ్రప్రదేశ్ వనరులు సంపద మొత్తానికి కేంద్రీకరిస్తే ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. ఈరోజు నూతన నగరం కావాల్సింది రాష్ట్రంలో సమతుల్యత కావాలన్నాడు. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక పరిస్థితులు ఉన్నాయి, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించమని చెప్పారు. ఇవన్నింటినీ ప్రభావితం చేసి జగన్మోహన్ రెడ్డి గారు 3 క్యాపిటల్ ఫార్ములా తీసుకురావాల్సి వచ్చింది. అంటే మనం కొత్తగా ఒక నగరాన్ని నిర్మించలేని ఒక వాతావరణ పరిస్థితిలో ఆయన మార్పు చేసుకునే దానికి ముందుకు వచ్చాడు. సరే, టెక్నికల్గా కాలేదు. కాబట్టి అమరావతి మీద జగన్ గారికి ఏదో వ్యతిరేకత ఉన్నట్టు, లేదా ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి సానుకూలత ఉన్న ఆధారంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 3 క్యాపిటల్ కానీ ఈరోజు మావిగన్ కానీ ఆలోచించట్లేదు. ఆ ప్రాజెక్టు వైబిలిటీ ఈ రాష్ట్రానికి ఉన్న ఇతర అవసరాలను దృష్టిలో పెట్టుకొని జగన్ గారు ఆలోచనలు కనిపిస్తున్నాయి తప్ప ఏదో ఆ ప్రాంతం మీదనో ఆ ప్రాజెక్టు మీదనో వ్యతిరేకత చేస్తున్నదైతే కాదు. సార్, ఇప్పుడున్న మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అమరావతి నగరం సాధ్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయంటారా? ప్రాథమికంగా ప్రభుత్వాలు ఆలోచించాల్సిందంటే 2. ఒకటి, ఆ నగరం సాధ్యమా, మనకున్న ఆర్థిక పరిస్థితి ఏంటి, ఈ రెండింటినీ కోఆర్డినేట్ చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదనలో మొదట చెప్తున్న మాట ఈ ప్రాజెక్టు వైబిలిటీ. ఇక్కడ ఏం చేస్తుందంటే ప్రభుత్వం రాజధానిని కొత్త నగరాన్ని మిళితం చేసేస్తూ ఉంది. కొత్త నగరం వేరు, రాజధాని వేరు. రాజధాని అంటే రాజధానికి కావాల్సిన పరిపాలన కార్యాలయాలు, అది మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. నేను రాయలసీమలో అనొచ్చు, విశాఖపట్నం వాళ్ళు ఉత్తరాంధ్రలో విశాఖపట్నం అనొచ్చు, విజయవాడ అనొచ్చు, తప్పేం లేదు, ఎవరి అభిప్రాయాలు వారు. ఫైనల్గా ఒక చోట పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, రాజధాని అనే సెంటిమెంట్ని కొత్త నగరానికి మార్చుకుంటా ఉంది. ఆ కొత్త నగరమే ఇప్పుడు కాంప్లికేట్ అవుతుంది, రాజధాని కాదు. ఎందుకు సాధ్యం కాదు? జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తున్నటువంటి కీలకమైన అంశం ఏంటంటే, మీరు మొన్న ఆయన మావిగన్ ప్రతిపాదించినప్పుడు చెప్పిన మాట ఏంటి, రాజధాని అనేది మీరు ఏదైతే కొత్త నగరం అనుకుంటున్నారో అది ఆచరణ సాధ్యం కాదు. 2 కారణాలు ఇచ్చారు. ఒకటి, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. 2, ఒకవేళ మనం అప్పులు సప్పులు చేసి కట్టేసినా కూడా అది వైబిలిటీకి రాదు అనేది చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదిస్తున్నారు. దానికి ఉన్న ప్రాథమికమైనటువంటి ఆలోచన ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ప్రపంచంలో వచ్చిన కొత్త నగరాలు, భారతదేశంలో వచ్చినటువంటి ప్లానెట్ సిటీస్, వీటిని ఆయన పరిశీలించి చెప్పాడు. అది మనం స్టడీ చేసి అర్థమవుతుంది. ఈరోజు కాన్బెరా ఉంది, ఆస్ట్రేలియా దేశ రాజధాని, దానికి ఎయిర్పోర్ట్ లేదు. దాని జనాభా ఈ రోజుకి 4.8 లక్షలు. మా తిరుపతి అంత చిన్న పట్టణం, పార్లమెంటు అన్నీ అక్కడే ఉంటాయి, కానీ దానికి ఎయిర్పోర్ట్ లేదు. అంటే దేశ రాజధానికి ఎయిర్పోర్ట్ లేని రాజధాని అనుకోలేం కదా. భారతదేశంలో టాప్ 5 దేశాల్లో ఒకటి. అదే వాషింగ్టన్ DC ఉంది, క్యాపిటల్ సిటీ జనాభా 6.8 లక్షలు. తర్వాత మెట్రోపాలిటన్ సిటీ ఎక్కువ ఉంది. అంటే ప్రపంచ దేశాల్లో టాప్ దేశాల్లో కూడా రాజధానికి ఇచ్చిన ప్రయారిటీ అది. 2 అంశం, భారతదేశంలో ప్లానెట్ సిటీలని చూడండి. చండీగఢ్ ఉంది, 60 సంవత్సరాల క్రితం ప్రారంభమైతే 2 రాష్ట్రాల రాజధాని అది. ఈరోజు దాని జనాభా 11 లక్షలు. 60 సంవత్సరాలు ప్లానెట్ సిటీ. గుంటూరు జనాభా 60 లక్షలు. దానికన్నా ఎక్కువ విజయవాడ ఉంది, దానికన్నా ఎక్కువ విశాఖపట్నం ఉంది మనకు జనాభా. 2 నయా రాయ్పూర్.
20 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. దాంట్లో ఇప్పుడు జనాభా దాదాపు 5-6 లక్షలు. నోయిడా ఉంది, అది 6 లక్షలు. అంటే ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు కొత్త నగరాలు ఎంత అంటే నిర్మాణం చేసినా కూడా పూర్తి కావట్లేదు. కాబట్టి నిర్మాణం చేసినా పూర్తి కావట్లేదు. ఒకవేళ మనకు డబ్బులు ఉన్నాయనో లేకపోతే అప్పు చేసేసినాం అనుకోండి, లవాసా ఎక్స్పీరియన్స్ గుర్తొస్తుంది. మహారాష్ట్రలో టీసీసీ కంపెనీ వాళ్ళు 25,000 ఎకరాల్లో 3 లక్షల జనాభా వస్తుందనే ఒక అంచనాతో లవాసా అనే ఒక నగరాన్ని నిర్మించారు పూణేకి సమీపంలో. పూర్తయిపోయింది, కానీ ఇప్పుడున్న జనాభా 2,000. దాన్ని కొడితే ఇప్పుడు గోస్ట్ సిటీ అని వస్తుంది. కట్టేశారు నగరాన్ని, కానీ జనం పోలా. అంటే కట్టడం ఒక సమస్య, కట్టినా జనం పోవడం ఇంకొక సమస్య. కారణం ఏంటి? ఈ నగరాలకి సమీపంలో పెద్ద నగరాలు ఉన్నాయి. నోయిడాకి పక్కన గజియాబాద్ ఉంది, న్యూఢిల్లీ ఉంది. ఇప్పుడు అమరావతిలో నగర నిర్మాణం చేసినా ఆనుకొనే విజయవాడ ఉంది, ఆనుకొనే గుంటూరు ఉంది. ఇంకా మంచి కారు కొన్నామంటే హైదరాబాద్ ఉంది. ఇప్పుడు చాలామంది హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ చుట్టూ ఇల్లు కొంటున్నారు, మన బ్యాచే. కారణం ఏంటంటే ఇక్కడ అమరావతిలో ఉద్యోగం చేయడం, సాయంత్రానికి వెళ్ళిపోవడం. 3-4 గంటల మంచి కారు కొట్టుకుంటే హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాం. హైదరాబాద్కి అలవాటు పన్నోళ్ళు, విజయవాడకి అలవాటు పన్నోళ్ళు, గుంటూరుకి అలవాటు పన్నోళ్ళు, విజయవాడ మీరు కట్టిన నేను తిరుపతిలో ఉంటాను, బెస్ట్ ఎగ్జాంపుల్. కడపలో ఉద్యోగం చేస్తా 5-6 మంది తిరుపతిలో కాపురం ఉంటున్నారు. రోజు తిరుమల ఎక్స్ప్రెస్ ఎక్కితే అంటే విశాఖపట్నం నుంచి పోయే ఎక్స్ప్రెస్ 600 మంది పోతారు, సాయంత్రం 600. 500-600 ప్రభుత్వం కడపలో ఉండడానికి ఇష్టపడట్లేదు. మా తిరుపతిలో, చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి 2,000 మంది టీచర్లు తిరుపతిలో సంసారం ఉన్నారు. అంటే ఇది మానవ సహజం. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు కొత్త నగరం సాధ్యం కాదు, ఒకవేళ నిర్మించినా కూడా ఇట్లాంటి పరిస్థితులు వస్తాయని ఆయన అమరావతి ప్రాజెక్ట్ని వ్యతిరేకిస్తున్నాడు. అమరావతిలో రాజధాని కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సార్, ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఈ మావుగన్ లాంటి ప్రతిపాదనను ఎందుకు ప్రస్తావించలేదని చెప్పి ప్రశ్నలు కూడా వస్తున్నాయి సార్. అంటే ఇప్పుడు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన దాంట్లో మావిగన్ పేరు అప్పుడు ఎందుకు చేయలేదు అనే ప్రశ్న తప్ప, మావిగన్ని ఎందుకు ప్రతిపాదించారు, దాంట్లో ఉన్న సాధక బాధలు ఏంటంటే మాట్లాడలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాదం ఏంది, ఆయన ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? ఆయన ప్లాన్ బి అని చెప్పాడు. ఎప్పుడు కూడా ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి ఉండవు. ఫస్ట్ ప్లాన్ ఏ రూపొందించుకుంటారు, దాని అమలు కోసం ప్రయత్నిస్తారు. అది సాధ్యం కానప్పుడు ప్లాన్ బికి పోతారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ప్లాన్ ఏ ఏంటి? 3 క్యాపిటల్. మీరు విభేదిస్తారా, సమర్థిస్తారా, ఎవరిష్టం వాళ్ళది. తాను అధికారంలో ఉన్నప్పుడు ఆయన ప్లాన్ ఏ 3 క్యాపిటల్ దానికోసం ప్రయత్నించాడా లేదా? కోర్టులకు వెళ్ళాడు, కొట్లాడాడు, చట్టం చేశాడు, దాంతో విభేదించవచ్చు, సమర్థించవచ్చు. తాను అధికారంలో ఉన్నప్పుడు ప్లాన్ ఏ అమలు చేయడం కోసం త్రికరణ శుద్ధిగా ప్రయత్నం చేశాడు. టెక్నికల్ ప్రాబ్లమ్స్, కోర్టు తీర్పులు, ఉద్యమాలు అనేక కారణాలు ఇచ్చే అది ఆగింది. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుచుంటే అనౌన్స్ చేశాడు కదా, విశాఖపట్నంలోనే నేను సంతకం పెడతాను, ఇక్కడి నుంచే నేను పరిపాలిస్తానని చెప్పాడు. క్యాంప్ కార్యాలయం పేరుతో పరిపాలిస్తానన్నాడు. అంటే అర్థం ఆయన అనుకున్న ప్లాన్ ఏ ఆయన ముఖ్యమంత్రి అయి ఉంటే కొనసాగుండేది. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాలేదు కాబట్టి ఆయన ప్లాన్ ఏని ఇప్పుడు అమలు చేయలేడు. సో అందుకని వయా మీడియాగా ఇంకోటి అనొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఏదైనా చేసుకోండి, నేను మళ్ళీ వస్తే నా ప్లాన్ ఏమైనా అమలు చేస్తానని బాధ్యతారహితంగా నేను చెప్పలేదు కదా. ఒక అడుగు వెనక్కేసి ఎలాగో మీరు అమరావతి నిర్మాణం పూనుకుంటున్నారు కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేయకుండా కోసం దాని పక్కనే ఉన్నటువంటి విజయవాడ, గుంటూరు, మచిలీపట్నంని రూపొందించారు. ప్లాన్ బిలో వారు వేసిన ప్రధానమైనటువంటి ఆలోచన ఆర్థికంగా ఇబ్బంది కలగకూడదు, అమరావతికి నష్టం జరగకూడదు, రాజధాని అక్కడే ఉంటుంది. కాబట్టి ఒక అడుగు వెనక్కేసి ఆయన ముందుకు వచ్చినప్పుడు స్వాగతించాల్సిన ప్రభుత్వం అప్పుడు ఎందుకు చేయలేదు అంటే, అప్పుడు ఆయన ఆలోచన ప్లాన్ ఏ అది సక్సెస్ కాలేదు కాబట్టి ప్లాన్ బికి వచ్చి మీకు అనుకూలంగా ఒక అడుగు వెనక్కేసుకొచ్చి అక్కడే రాజధాని పెట్టి ఎవరికి ఇబ్బంది లేని ఒక వయా మీడియా మార్గాన్ని ఎంచుకున్నారు. ఇది ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇస్తుంది. సార్, ఈ మావుగన్ వల్ల అంటే అటు గుంటూరు కానీ లేదంటే విజయవాడ కానీ మచిలీపట్నం కానీ ఈ 3 ప్రాంతాలకు ఎలాంటి మేలు జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఒకటి, జగన్ గారు తీసుకున్న ప్రధాన కాన్సెప్ట్ ఏంటంటే అమరావతి ప్రాజెక్టులో ఒక సంక్లిష్టత ఉంది. ఆ సంక్లిష్టత ఎవరికి అర్థం కాలేదు. ఇప్పుడు చాలామంది ఏమంటారు, నయా రాయపూరు అన్న. నయా రాయపూర్లో భూములు సేకరించారు, వాళ్ళు ఎక్కడ ల్యాండ్ పూలింగ్కి వెళ్ళలేదు, వాళ్ళు కొనుక్కున్నారు రైతుల దగ్గర నుంచి, వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటారు. ఇక్కడ అమరావతి రైతుల దగ్గర 33,000 ఎకరాలు తీసుకున్నాం. ఇప్పుడు ప్రభుత్వం పని ఏంటో తెలుసా, 1,09,000 ప్లాట్లు వాళ్ళు తిరిగి ఇవ్వాలి. 54,000 ఎకరాలు ఉంది. కాబట్టి దాదాపు సాధారణ మీరు విశాఖపట్నంలో ఎక్కడైనా చూసినా వెంచర్ అంటారు, ఒక 5 ఎకరాలు కొనుక్కొని రోడ్లు అవన్నీ వేసి వెంచర్ వేసి ప్లాట్లు అమ్ముతాం. ఇప్పుడు అమరావతిలో 54,000 ఎకరాలను సదును చేసి ఎవరి ప్లాట్లు వాళ్ళు డివిజన్ చేయడానికే కనీసం 1,00,000 కోట్లు అవుతుంది. నేను చెప్పే సాధారణ ఏర్పాట్లు. ముఖ్యమంత్రి గారు చెప్పింది అయితే 2,00,000 కోట్లు అవుతుంది, చంద్రబాబు గారు చెప్పింది అయితే. ఆ రకంగా ప్రాథమికంగానే రాజధాని నిర్మాణంతో సంబంధం లేకుండా రైతులకు ప్లాట్లు ఇవ్వడం, ఏర్పాటు చేయడానికి 1,00,000 కోట్లు అవుతా ఉంది.
దానితోటి పాలవాగు, గ్రావిటీ కెనాలు, కొండవీటి వాగు, ఈ వరద నివారణ కోసం ఇంకో 10,000 కోట్లు ప్రాజెక్ట్ రిపోర్ట్ అవుతుంది. అంటే రాజధానితో సంబంధం 1 లక్ష 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. ఇది నెంబర్ 1. మనకు డబ్బులు లేవు. ఇప్పుడు ప్రాథమిక అవసరాలు తీర్చడం కోసం 15,000 కోట్ల కోసం ప్రపంచ బ్యాంక్ అప్పు తీసుకొస్తున్నాం అమరావతిలో కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీతో. కాబట్టి ఈ ఖర్చు తగ్గిద్దాము. ఇప్పుడు ఆ పని ఇవన్నీ చేశానుకో, విశాఖపట్నం, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాజెక్టులు ఎట్లా చూడాలి? అందుకని జగన్ గారు ఏం చేశారంటే విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ఈ మధ్యలో ఉన్న ప్రభుత్వ భూముల్లో కార్యాలయాల నిర్మాణం పూర్తి చేసేస్తే ఆ తర్వాత అమరావతి కూడా దాంట్లో కలిసిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి మావిగన్లో అమరావతి ఉంది, కానీ చంద్రబాబు గారు అమరావతిలో విజయవాడ లేదు, గుంటూరు లేదు. కాబట్టి ఆ రీత్యా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. కాబట్టి ఆటోమేటిక్గా మచిలీపట్నం అనుకొని విజయవాడకొని గుంటూరు. ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్, సికింద్రాబాద్ ఒకప్పుడు విడివిడి నగరాలు. ఇప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ వేరు చేసి చూడలేం. రేపు రాజధాని కార్యాలయాలను ఏర్పాటు చేస్తే ఇమీడియట్ ఎఫెక్ట్ 2-3 ఏళ్లలో విజయవాడ, గుంటూరు కలిసిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, మనకు స్టార్టింగ్ రాజధాని జనాభా 40 లక్షలతో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ 2 నగరాలు కలిసిపోతాయి. మచిలీపట్నం, ఓడరేవు అది కూడా కలిసిపోతుంది. అంటే 3 నగరాలు దగ్గర అయిపోతాయి. ఆ రకంగా ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అమరావతికి కూడా నష్టం జరగకుండా, అంటే 10-15 వేల కోట్లతో రాజధాని అవసరాలు తీరిపోతాయి. మనం అప్పులు లాంటివి చేసి ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతానికి చేసుకోవచ్చు అన్న ఆలోచన బహుశా జగన్ గారికి ఉన్నట్టుంది. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన మావుగాన్ వల్ల రైతులకు న్యాయం జరుగుతుందా, సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న అమరావతి వల్ల న్యాయం జరుగుతుందంటే ఏం సమాధానం చెప్తారు మీరు? మావుగాన్ వల్ల అమరావతి రైతులకి ఎక్కువ లాభం జరుగుతుంది. రీజన్ ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తున్నది ఏంటి, అమరావతి రైతుల యొక్క ఆశ ఏంటి? ఒకప్పుడు హైటెక్ సిటీ కట్టారు, దాని పక్కన పొలం కట్టే ముందు ఎంత ఉంది, ఈరోజు 100 కోట్లు పోతా ఉంది. ఆ రకంగా మాకు అక్కడ రాజధాని వస్తే మా ఇచ్చే ఫ్లాటు అంటే 100 సెంట్లు 1 ఎకరా, ప్రభుత్వానికి 100 సెంట్లు ఇస్తే 24 నుంచి 27 సెంట్లు ప్రభుత్వం 3 ఫ్లాట్లు ఇస్తుంది. ఆ 3 ఫ్లాట్లతో మాకు ఎక్కువ ఆదాయం వస్తుందని వాళ్ళు ఆశించారు. తప్పు కూడా కాదు, రైతు ఆశించాడు. కానీ ఇక్కడ ప్రాక్టికల్ ఏమవుతోంది, ఆడ రాజధానిలో 1,10,000 ఫ్లాట్లు ఇస్తే మీరైనా నేనైనా కొనాలి ఫ్లాట్లు. మీరు విశాఖపట్నంలో 10 రూపాయలు పెడితే లాభం వస్తుందా, తిరుపతిలో పెడితే లాభం వస్తుందా, అమరావతిలో అంచనా వేసుకొని కొంటారా, రాజధానిని కొనేస్తారా? ఒక అసెస్మెంట్ వేసుకుని ఆడ పోతారు. ఆ ఫ్లాట్లు కొనకపోతే ఏమవుతుంది? ఆ 1,00,000 కోట్లు పెట్టి ఎప్పుడు కట్టాలి, తర్వాత 1,00,000 కోట్లు పెట్టి బిల్డింగ్లు ఎప్పుడు కట్టాలి, ఎన్నేళ్ళు పడుతుంది ఊడికి తెలియదు. హైటెక్ సిటీ మోడల్ ఇక్కడ సాధ్యం కాదు. ఇక్కడ అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రాములు కూడా అమలైతే మనకు విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం మధ్య రాజధాని ఏర్పాట్లు జరిపింది అనుకోండి, ఒక లుక్ వచ్చేస్తుంది. అప్పుడు అమరావతి రైతులకు 1 ఎకరా కంప్లీట్ వాళ్ళకి ఇచ్చేవచ్చు, తిరిగి ఫ్లాట్లు వేయాల్సిన అవసరంలా 1 ఎకరా వాళ్ళకే ఇచ్చేస్తే దీని గ్లామర్ దానికి కూడా ఉంటుంది. ఇప్పుడు మైలవరం ఈ నుంచి బ్రిడ్జి జగన్మోహన్ రెడ్డి గారు 85% పూర్తి చేశారు. కొత్త బ్రిడ్జి కానీ చాలా అద్భుతంగా ఉంది. మీకు 3వ బ్రిడ్జ్ ఉంది, రాజధాని వైపు కూడా వెళ్తుంది. అది కూడా పూర్తి అయిపోయింది అనుకోండి, హైవే, దానికి గ్లామర్ వస్తుంది. ఇక్కడ రాజధాని వస్తుంది. 30 సెంట్లు 20 లోపు ఇచ్చే ప్రభుత్వం 100 సెంట్లు వాళ్ళదే అయితే 100 సెంట్లు అమ్ముకుంటారు. ఇప్పుడు హైదరాబాద్ ఎట్టయితే కంటిన్యూ డెవలప్మెంట్ అవుతుందో, హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ నుంచి కూకట్పల్లి నుంచి హైటెక్ సిటీ ఇట్లా పోతూ ఉంటే వాళ్ళు భూములు పెరుగుతూ ఉంటాయి. ఎవరికి ఇబ్బంది ఉండదు, ప్రభుత్వానికి కష్టం ఉండదు. కాబట్టి మావిగన్ వల్ల ఈరోజు వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, మాకు ఇక్కడ హైటెక్ సిటీ వస్తుంది, హైటెక్ సిటీ పక్కన అసెంబ్లీ వస్తుంది, అసెంబ్లీ పక్కన మా ఫ్లాట్ వస్తుంది అనుకుంటున్నారు. కానీ అట్లా జరగదు. ఫ్లాట్ల డివిజన్స్ వేరే రకంగా ఉంటాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మావిగన్ వల్ల రైతులకి లాభం, నాట్ ఓన్లీ అమరావతి రైతులు, అందరికి రైతులకు లాభం, ప్రభుత్వానికి కూడా భారం లేని వస్తుంది. చంద్రబాబు గారి ప్రతిపాదన అమరావతి ప్రాజెక్టులో ఊహల్లో ఉంది లాభం, ప్రయోజనాలు ఊహల్లో ఉంది. అది అమలు కావచ్చు, అమలు కాకపోవచ్చు. జగన్ గారిది భూమి మీద ఉంది. కానీ భూమి మీద ఉంటే ఎలా ఉంటుందో ఊహల్లో ఎట్లా అంత తేడా ఉంది ఇద్దరు ప్రతిపాదనకి. సార్, చంద్రబాబు నాయుడు గారు అయితే మాత్రము పార్లమెంట్లో చట్టం అయిపోయింది అమరా గురించి, దాన్ని ఎవరు కూడా ఇంచు కదపలేరు అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం దానికి పెద్ద ఇదే ఉంది, రాజధాని అనేది రాష్ట్ర పరిధిలో ఉంటుంది, వాళ్ళు చట్టం చేసినట్లే మరొకరు చట్టం చేయొచ్చు అని కూడా ఆయన చెప్తున్నారు. ఇప్పుడు అమరావతి రైతులకు మీరు ఏం చేసినారంటే మేము చట్టం చేసినాం అని చెప్పడానికి చివరి రాష్ట్రం అదే వాళ్ళది. అంటే ఏం చేశారు మీరు, అమరావతి కంటే నేను ఫ్లాట్లు ఇచ్చాను, రాజధాని నిర్మించాను, ఈ విషయాలు మర్చి మేము గెజిట్లో పెట్టాము, ఇదే మీకు గొప్ప ఘనకార్యం అని చెప్పుకోవడం కోసం ఏమైనా ప్రయత్నిస్తాను. చట్టం చేసిన సభకు చట్టం మార్చే అధికారం ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. రెండో విషయం, చట్టం 2 సభలు చేసిన చట్టం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చట్టం చేసి తీర్మానం చేసి శాసనమండలి ఎందుకు చేయలేదు? చేయకపోవడం నేను తప్పట్ను, ఎందుకంటే ప్రతిపాదన మాత్రమే. మనం ఏ ప్రతిపాదన అసెంబ్లీలో చేయొచ్చు. కాబట్టి చట్టం కాదనడానికి ఉదాహరణ వీలే. కాబట్టి అదొకటి. రెండోది, పార్లమెంటు కేంద్ర ప్రభుత్వం చెప్పింది, 2 అఫిడేట్లు వేసింది ఆంధ్రప్రదేశ్లో, ఇదే బీజేపీ ప్రభుత్వం, మాకు సంబంధం లేని విషయం అది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసింది. రెండో అంశాలు ఏం చెప్తున్నారు పదే, ముఖ్యమంత్రి ఆడ కూర్చుంటే ఆడ రాజధాని అయిపోతుందని. చాలా క్లియర్గా రాజ్యాంగం వరకు పోతుందండి. ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో చూడండి. మన చట్ట సవరణ ఏం చేసినారు,
2019 నుంచి 24 వరకు బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? హైదరాబాద్. దాన్ని మార్చి చట్ట సవరణ చేసి ఇప్పుడు అమరావతి అన్నారు, అంతేనా? 2019 నుంచి 24 వరకు రాష్ట్ర రాజధాని హైదరాబాదు, 2026 నుంచి రాజధాని అమరావతి. మీ జీవోలన్నీ చూడండి, అమరావతి లేదు, హైదరాబాద్ లేదు, వెలగపూడి అని ఉంది. వెలగపూడి రాజధాని ఈ 10 ఏళ్ళలో కాదు. అయినా వెలగపూడిలో నుంచి జీవోలు ఎందుకు వచ్చినాయంటే ప్రిన్సిపల్ సీట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఈజ్ క్యాపిటల్. ప్రిన్సిపల్ సీట్ అంటే ముఖ్యమంత్రి సీటు, చీఫ్ సెక్రటరీ పరిపాలన, ఈ ఇద్దరు ఆడుంటే అదే రాజధాని. అది నిరూపితమైన ఆంధ్రప్రదేశ్లో 19 నుంచి 24 వరకు హైదరాబాద్ రాజధాని మీరే చెప్తున్నారు. మరి హైదరాబాద్ నుంచి జీవోలు రాకుండా వెలగపూడి నుంచి ఎందుకు వచ్చినాయి? రాజధాని హైదరాబాదు, జీవోలు వెలగపూడి. పోనీ అమరావతి కూడా కాదు, ఇప్పుడు కూడా జీవోలు ఇప్పుడు ఈ రేపు జీవో అమరావతి అని ఏమన్నప్పుడు గెజిట్ అయింది కాబట్టి రేపు నుంచి ఇస్తారేమో. కాబట్టి గెజిట్లన్నీ అయిన తర్వాత ఈ 12 నెలల పాటు 12 సంవత్సరాల పాటు వెలగపూడితోనే ఎందుకు వచ్చింది జీవోలు? వెలగపూడి రాజధానే కాదు, ఆడేంటంటే సీఎం సీట్ ఉంది కాబట్టి అది మన కేకే వేణుగోపాల్ గారు స్పష్టం చేసి ప్రిన్సిపల్ సీట్ ఆఫ్ చీఫ్ మినిస్టరే క్యాపిటల్. అంత తేలిన తర్వాత ఇప్పుడు మీరు రాజధాని గురించి మాట్లాడుతున్నారంటే ఇది భ్రమల్లో వచ్చింది తప్ప రాజధానిని మార్చడం. ఇప్పుడు ఏమన్నా మన ఊరిన రాజధాని మార్చచ్చు అన్నాం అనుకోండి, అంటే నువ్వు మార్చేస్తావా అంటారు. ఇక్కడ టెక్నికాలిటీస్ చెప్తావంటే మార్చేస్తావా అంటున్నారు. కాబట్టి జగన్ గారు చెప్పింది టెక్నికాలిటీస్, మారుస్తామని కాదు. జగన్ గారు చెప్పింది చట్టం చేసే సభలకు తిరిగి చట్టం సవరణ చేసే అధికారం ఉంటుంది. అది రాజ్యాంగమే చెప్తుంది. భారత రాజ్యాంగానే మార్చచ్చని చట్టం చెప్తా ఉంటే పార్లమెంట్కి మీరు రాజ్యాంగంలో లేనటువంటి అంశాన్ని మార్చడం పెద్ద అంశం అయితే కాదు. సార్, వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావుగన్ ప్రతిపాదన వల్ల అటు ఉత్తరాంధ్రకు కానీ ఇటు రాయలసీమకు కానీ ఎలాంటి మేలు చేకూరే అవకాశం ఉంది? నేను జగన్మోహన్ రెడ్డి గారిని నిన్న కలిసినప్పుడు ఇదే ప్రస్తావించాను. ఎందుకంటే మేము 3 క్యాపిటల్ వచ్చినప్పుడు విశాఖపట్నం ఉత్తరాంధ్ర అన్యాయం అవుతుంది కాబట్టి ఒక ఎగ్జిక్యూటివ్ వస్తుంది అనుకున్నాం. రాయలసీమకు అన్యాయం జరిగింది కాబట్టి రాజధానిలో చెన్నై నుంచి వచ్చినప్పటి నుంచి మాకు హైకోర్టు యువతలు వస్తాయి, కొంత ఒక ఊరట ఉంటుందని మేము భావించిన మాట వాస్తవం. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం జగన్ గారిని స్వాగతించాం. అదే ప్రశ్న నేను జగన్ గారిని కూడా అడిగాను. ఆ రోజు మీరు అలా అన్నారు, కనీసం హైకోర్టు ఇప్పుడు మీరు మావిగాని అంటున్నారు, ఏంటి పరిస్థితి అన్నప్పుడు ఆయన చెప్పిన సమాధానం కొంత కన్విన్స్గా ఉంది. సమాజం కూడా ఆలోచించాలి. ఆయన చెప్పింది ఏంటంటే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా పరిమితులు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అమరావతి పేరుతో వెళ్తూ ఉంది, దాన్ని మళ్ళీ వివాదం చేయదలుచుకోలేదు. కాబట్టి క్యాపిటల్ని ఒక భారంతో కూడుకున్న నిర్మాణంగా కాకుండా ఉండడానికి కోసం విజయవాడ, గుంటూరు ఈ మధ్య కానీ మనం సిటీల మధ్య కానీ ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించేస్తే ఒక 10,000 కోట్లు 15,000 కోట్లు అయిపోతుంది. ఈ 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు అప్పు చేసే వెసులుబాటు ఒకటి ఉంది కదా, ఆ డబ్బుల్ని మనం రాయలసీమ ప్రాంతంలో ప్రాజెక్టుల కోసం, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం, పల్నాడు, గోదావరి బైఫర్కేషన్ అందరికీ చేయొచ్చు మనము. అంటే ఖర్చు తగ్గించుకోవడం మన ముందున్నటువంటి బెస్ట్ మెథడు. నేను ప్రతిపాదించినటువంటి మావిగన్లో ఖర్చు 10,000 కోట్లతో అయిపోతుంది రాజధాని. వారు ప్రతిపాదించింది 2,00,000 కోట్లు 3,00,000 కోట్లు ఎంత అవుతుందో తెలియదు, అది జరుగుతుందో లేదో తెలియదు. ప్రతి పైసా అప్పు తేవాలి. అప్పు తెచ్చి రాజధాని నిర్మాణం చేసుకుంటే మిగతా ప్రాంతాలు డిస్టర్బ్ అవుతాయి కదా. ఒకవేళ వీళ్ళు ఒక 70,000 కోట్లు 1,00,000 కోట్లు ఇప్పుడు అప్పు చేసేసారనుకోండి, రేపు దాన్ని కొత్త ప్రభుత్వం కొనసాగించాల్సిందే కదా. ఒక సంక్లిష్ట, అందువల్ల ముందస్తు ప్రతిపాదన పెట్టాను, అంత దూరం వెళ్ళొద్దని అని చెప్పాడు. ఇది కొంత ఆలోచింపదేశం ఉంది. నిజంగా ప్రభుత్వం కానీ మేము రాయలసీమ వాసులకు కూడా జగన్ గారు ఆలోచిస్తున్నట్టుగా ఒక 10,000 కోట్లు 15,000 కోట్లు రాజధాని నిర్మాణం చేసేసి మిగతా ఎసులుబాటు అంతా వైడర్గా ఉత్తరాంధ్ర రాయలసీమకి ఇస్తే అప్పుడు మేము ఖచ్చితంగా ఏ ప్రాజెక్ట్నైనా స్వాగతిస్తాం. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అమరావతి నిర్మాణం సాధ్యం కాదని, ఒకవేళ ప్రారంభించిన లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, మావిగాన్ ప్రతిపాదన వల్ల అటు ఉత్తరాంధ్ర ప్రాంతంతో పాటు ఇటు రాయలసీమ, గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగాన్కు కేవలం 10,000 కోట్ల రూపాయలు సరిపోతుందని, మిగతా 2,00,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మిగతా 3 ప్రాంతాలకు సమానంగా సర్దినట్లయితే రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ అంశాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి పరిశీలించాలని చెప్పి పురుషోత్తం రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.